హలో! నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు అందరూ? మేమైతే ట్రిప్‌కెళ్ళున్నాము. ఒక 2 వీక్స్ జూన్ 15థ్ అలా వెళ్ళాము. మళ్ళీ జూలై 2 ఇంటికొచ్చాము. సో, ఇంటికొచ్చిన తర్వాత ఇది ఫస్ట్ వ్లాగ్. నేను బిఫోర్ ట్రిప్‌కెళ్ళే ముందు టీము హాల్ చేశాను. అది ట్రావెలింగ్‌లో ఎడిట్ చేసి పోస్ట్ చేశాను. ఇదొచ్చేసి జూలై 4థ్ వ్లాగ్. ఇంటికొచ్చిన తర్వాత ఫస్ట్ వ్లాగ్. అండ్ మనం ట్రిప్‌లో ఉన్నప్పుడే ఇక్కడ స్లాన్ మాల్సియన్ గ్లాస్ నుంచి మనకి 2 కప్స్ వచ్చాయన్నమాట. అండ్ ప్యాకేజ్ కూడా చాలా నీట్‌గా వచ్చింది. సో, ఇవి నేను ట్రిప్‌లో ఉన్నప్పుడు మెయిల్ వచ్చింది ప్యాకేజ్ డెలివరీ అని చెప్పి. సో, వచ్చిన తర్వాత ఎప్పుడెప్పుడు వాడదామని చెప్పి ఈరోజైతే మంచిగా ఈ కప్స్‌లో కాఫీ తాగుదామని చెప్పి అన్బాక్స్ చేస్తున్నాను. మనకి 2 కప్స్ వచ్చాయి. సెట్ ఆఫ్ 2, సెట్ ఆఫ్ 4 ఇలా డిఫరెంట్ ఉన్నాయి. ఈవెన్ సింగిల్‌గా కూడా తీసుకోవచ్చు. ఒక పీస్ కావాలంటే అలా. ఇందులో మనకి కప్స్, టంబ్లర్స్, టీ పాట్స్ ఇలా డిఫరెంట్ గ్లాస్‌వేర్ కలెక్షన్ ఉంది. ఈ గ్లాస్ ఏదైతే ఉందో ఈ మెటీరియల్ వచ్చేసి మనకి హై బోరోసిలికేట్ గ్లాస్‌తో తయారు చేస్తారు. దానివల్ల ఇది నాన్ టాక్సిక్ అండ్ సేఫ్ టు యూజ్ అనమాట. అండ్ ఇది చాలా లైట్ వెయిట్‌గా ఉన్నాయి ఈ గ్లాస్ కూడా. దీంట్లో మనం కాఫీ ఆర్ టీ ఏవైనా హాట్ డ్రింక్స్ కానీ, కోల్డ్ డ్రింక్స్ కానీ తాగడానికి డైలీ యూజ్‌కి బాగా యూజ్ అవుతాయి. మేమైతే మంచిగా ఇంకా ట్రిప్ నుంచి వచ్చాం కదా! సో, దీంట్లో కాఫీ తాగుదాం అని చెప్పేసి సో, ఇప్పుడైతే ఫస్ట్ కాఫీ చేసుకుంటున్నాను. అలాగే పిల్లలకి చాక్లెట్ పౌడర్ ఏసి మిల్క్ చేస్తున్నాను. ఈ డబుల్ వాల్ గ్లాస్ వల్ల అడ్వాంటేజ్ అంటే మనకి పైన ఏమైనా హాట్ డ్రింక్స్ అయినా సరే మనకి చెయ్యి కాలకుండా బర్న్ అవ్వకుండా ఉంటుందన్నమాట. చాలా కూల్‌గా ఉంటుంది. బయట పట్టుకోవడానికి ఈజీగా ఉంటుంది. కంఫర్ట్‌గా ఉంటది. లోపల మనకి ఆ డ్రింక్ ఏదైతే ఉందో అది స్టిల్ హాట్‌గా ఉంటది. సో, అది మెయిన్ అడ్వాంటేజ్. ఈవెన్ పిల్లలు కూడా ఈజీగా తాగడానికి ఉంటుందన్నమాట. కాలకుండా ఉంటది పైన. అండ్ ఇవి వచ్చేసి 10 ఓజెడ్ గ్లాస్ కప్స్ అనమాట. మంచిగా ఇలా ఎవ్రీడే టీ, కాఫీలకి బావుంటుంది. సో, మేము దాంట్లో కాఫీ తాగాము. సో, కొత్తది ఏదైనా వస్తే పిల్లలు కామ్‌గా ఉండరు కదా! సో, మాకు కూడా ఆ గ్లాస్‌లో కావాలని చెప్పారనమాట. సరే అని చెప్పి వాళ్ళిద్దరికి కూడా వాటిల్లోనే ఇది చాక్లెట్ మిల్క్ ఇచ్చేసాను. ఇది మైక్రోవేవ్ అండ్ డిష్ వాషర్ సేఫ్ కూడా. మంచిగా కాఫీ, టీ, స్మూతీస్, జ్యూస్ ఇలాంటి వాటికి బాగా యూజ్ అవుతుంది. Say hi, both. Arish Mama. Miss Taxi. With the girl, Miss. They only made that for 1 year, I think. That's what they want. బ్రేక్‌ఫాస్ట్ అది తిన్న తర్వాత నెక్స్ట్ ఈరోజు జూలై 4థ్ కదా! సో, పెరేడ్ ఉందని చెప్తే అక్కడికొచ్చాము. 10-11 అని చెప్పారు. బట్ మేము వచ్చేసరికి ఆల్మోస్ట్ అయిపోయిందనమాట. లాస్ట్‌లో కొంచెం ఉన్నిందంతే. సో, ఇంక అక్కడికొచ్చి పెరేడ్ చూసుకొని నెక్స్ట్ ఇంకా 99 రాంచ్ మార్కెట్‌కి ఫస్ట్ టైం వెళ్తున్నాను. ఇది ప్లానోలో ఉంది. సో, ఇక్కడ మెయిన్ దేనికొచ్చాననేది మీకు ఇప్పుడు చూపిస్తాను. సో, ఎప్పటినుంచో అనుకుంటున్నాం తీసుకోవాలని చెప్పేసి ఫైనల్‌గా ఇప్పుడైతే వచ్చాం. ఆగింది ఆ? ఆగింది ఇది ఆగింది అది మాగలేదు 1 వీక్ అట్లా టైం పడుతుంది 69 cents per LB. ప్రొడక్ట్ ఫ్రమ్ మెక్సికో అంట ఇది. మెక్సికో. అరే ఏం తెలుసా ఈ ఫ్రూటు? చెప్పు. జాక్ ఫ్రూట్. ఎస్. జాక్ ఫ్రూట్. పాలు ఉండయి. కేర్ఫుల్, అది జిడ్డుగా ఉంటుంది. ఓ ఇవన్నీ పచ్చిగా ఉండయి రైట్. ఇవి రెండు పండు అయినట్టుండయి. తీసుకుందాం అయితే వీటిల్లో. అంత పచ్చిది ఎప్పటికప్పి మాగేది? వద్దు, ఇదే తీసుకుందాం. కట్ చేసి ఫ్రిడ్జ్లో పెట్టేస్తే సరిపోద్ది. I got a small mini watermelon. ఇది కూడా కొంచెం పండు అవుతుంది.
చూసారు కదా, మెయిన్ దీనికోసం వచ్చాము, జాక్ ఫ్రూట్ కోసం. ఎప్పటి నుంచో తీసుకోవాలనుకుంటున్నాము. సో ఫైనల్గా ఇక్కడ 99 బ్రాంచ్ మార్కెట్లో దొరుకుతుందని చెప్పి ఇక్కడికి వచ్చాము. మేము 15 డేస్ ట్రిప్లో ఉన్నాం కాబట్టి ఇంట్లో వెజిటేబుల్స్ కూడా ఏమీ లేవు. ఇప్పుడు మెయిన్గా ఇంకా కావాల్సినవి కొన్ని తీసుకుందామని చెప్పి టొమాటోస్ లాంటివి వెజ్జీస్ తీసుకున్నాము. ఇప్పుడు మళ్ళీ ఇంకా ఇండియన్ స్టోరు ఇంక సపరేట్ వెళ్ళే అవసరం లేదు, ఎలాగ వచ్చినాం కదా అని చెప్పి ఇక్కడే టొమాటోస్ అలాంటివి తీసుకున్నాము. అండ్ ఏషియన్ మార్కెట్ కదా, డిఫరెంట్ ఫ్రూట్స్ కూడా ఉంటాయన్నమాట. అండ్ మెయిన్ ఇక్కడ మాకు ఎర్ర తోటకూర కూడా దొరికింది. ఈ ప్రైస్ కూడా రీజనబుల్గా ఉంది ఇండియన్ స్టోర్స్తో కంపేర్ చేస్తే. సో అది ఒక కట్ట తీసుకున్నాము. ఇప్పుడు లంచ్లోకి అట్లా చేద్దామని చెప్పేసి. ఇలా జాక్ ఫ్రూట్ కావాలనుకునే వాళ్ళు ఈ ఏషియన్ మార్కెట్లో ట్రై చేయొచ్చు. మెయిన్గా ఇది వచ్చేసి ప్లానాలో టెక్సాస్లో ఉంది, 99 బ్రాంచ్ మార్కెట్. ఇక్కడ ఈవెన్ లైవ్ ఫిష్ ఇలాంటివి కూడా దొరుకుతాయంట. మేమైతే ఫస్ట్ టైం వచ్చాము ఇక్కడికి ఈ జాక్ ఫ్రూట్ కోసం. ఓకే, బాగుంది అనిపించింది. కొన్ని ఈవెన్ మ్యాంగోస్ ఇలాంటివి కూడా దొరుకుతున్నాయి. ఫ్రెష్గా ఉండాలి, మరీ మెత్తగా ఉండకూడదు. ఓకే, కిందే ఉంటాయి చూడనా. More at the back. Like, don't let you touch the back. Like, ఇప్పుడే 99 బ్రాంచ్ మార్కెట్కి వెళ్ళి మెయిన్ దీనికోసం వెళ్ళాము, జాక్ ఫ్రూట్. నాకు తెలిసి మేము యూఎస్కి వచ్చి ఆల్మోస్ట్ 13 ఇయర్స్ అలా అవుతుంది. ఫస్ట్ టైం ఈ జాక్ ఫ్రూట్ ఇక్కడ మాకు దొరికిందనమాట. అంటే ఇది ఏషియన్ మార్కెట్లో ఫస్ట్ టైం తెచ్చుకున్నాము. ఇది నాకు తెలిసి $15 అలా పడింది అనుకుంటా టోటల్. వాటర్ మిలన్, ఆరెంజెస్, వంకాయలు అండ్ టొమాటో, 2 లెమన్. ఇది వచ్చేసి జామకాయ. అండ్ ఇది తోటకూర రెడ్ కలర్. అండ్ ఇదేదో నూడిల్స్ అంట పిల్లలు, రామెన్, స్టిర్ ఫ్రైడ్ రామెన్. ఈ ట్రై చేయాలని చెప్పి ఇది తెచ్చుకున్నారు. ట్రిప్కి వెళ్ళాం కదా, ఏం లేవు వెజ్జీస్ కూడా, అందుకని చెప్పి జస్ట్ ఈ కొద్దిగా తెచ్చుకున్నాం. ఉండే ఇప్పుడేం చేయలేం కదా, అంటే ఫ్రేజర్ లేసి వచ్చినాయి. ఇంటికి రాగానే లంచ్కి అయితే రెడీ చేస్తున్నాను. ఇందాక తోటకూర తీసుకున్నాం కదా, అది లంచ్కి చేద్దామని చెప్పి. అది అలవడానికి ఎక్కువ టైం తీసుకుంటుంది కదా, సో తను హెల్ప్ చేస్తున్నారు. okay, now let's build your house. Let's build your house. Concentrate. Build. Yeah, build. Okay. So I'll get the door. First, we need to like get the ground. I got the door. Okay, we need the ground now. I'm just getting the floor pieces. So get the floor pieces. The floor's gonna be like this big. So we need this. Last time we made like a 2-story house. It was so cool. కూర మొత్తం నీట్గా వాష్ చేసి తర్వాత ఇట్లా చిన్న చిన్న పీసెస్గా కట్ చేసి పెట్టాను. ఇప్పుడు దీన్ని ఫ్రై చేద్దామని చెప్పి. అండ్ ఈరోజు లంచ్కి ఏం చేస్తున్నాను అంటే రాగి సంగటి, తోటకూర ఫ్రై అండ్ పచ్చడి చేస్తున్నాను, టొమాటో పచ్చిమిర్చి వేసి. ఇక్కడ తోటకూర ఫ్రై చేస్తున్నాను, అలాగే పచ్చడి కోసం అన్నీ ఫ్రై చేసి పెట్టుకున్నాను. ఇంకా టొమాటో అదంతా చల్లారిన తర్వాత మిక్సీ పట్టుకోవడమే. పచ్చళ్ళలో స్వీట్ కోసం చింతకాయ తొక్కి యాడ్ చేశాను. సో అది లేదనుకుంటే చింతపండు యాడ్ చేసుకోవచ్చు. అలాగే ఇక్కడ తోటకూర కూడా ఫ్రై అయిపోయింది. ఇంకా చట్నీ ఒక బౌల్లోకి తీసుకొని పైన ఆనియన్స్ వేసుకుంటే పచ్చి ఆనియన్స్ టేస్టీగా ఉంటుంది అన్నంలోకి తినేటప్పుడు.
అలాగే నా ప్యాంట్రీ అంతా క్లీన్ చేసుకొని వెళ్ళాను ట్రిప్కి వెళ్ళే ముందు. కొంచెం అన్నీ మళ్ళీ సర్దుకున్నాను. అలాగే టీములో కొన్ని ఐటమ్స్ తీసుకున్నాను కదా, కంటైనర్స్. సో అవి కూడా యూజ్ చేసి మొత్తం ప్యాంట్రీ అంతా సర్దుకున్నాను. సో ఆ వీడియో మళ్ళీ పోస్ట్ చేస్తాను. తర్వాత ఇంక ఇక్కడ రాగి పిండిని రైస్లో వేసేసుకుంటున్నాను. అలా ఆ పిండి వేసిన తర్వాత ఒక 10 మినిట్స్ అలా ఉంచేసి ఇంకా దాన్ని వెనిపేస్తాము. ఇక్కడ ఇంకా ఫ్రైలేకి ఇండియా నుంచి తెచ్చుకున్న ఇవి కారం పొళ్ళు ఉంటాయి కదా, సో అవి వేసేసుకుంటున్నాను. బట్ ఈ ఎర్ర తోటకూర అంత టేస్ట్ అనిపించదు, కొంచెం పుల్లగా అనిపిస్తుంది. మామూలు తోటకూర మనకి ఇండియాలో దొరుకుతుంది కదా, సో అవి అయితే బాగుంటుంది. బట్ ఇది కొంచెం ఎర్రది ఎందుకంటే కొంచెం వాటర్ ఎక్కువగా ఉంటుంది, లైట్గా పుల్లగా అనిపిస్తుంది. సో ఇంకా సంగటి అయితే రెడీ అయిపోతుంది. సంగటి వేడిగా ఉన్నప్పుడే తినాలనిపిస్తుంది, చల్లకపోతే అంత టేస్ట్ అనిపించదు. అండ్ లక్కీగా పిల్లలు కూడా తింటారు కాబట్టి సో అప్పుడప్పుడు నేను ఇంట్లో ఉన్నప్పుడు అట్లా చేస్తూ ఉంటాను. అండ్ ఈరోజు కొంచెం ఆ బియ్యం కూడా ఎక్కువనే పడ్డాయి. సో నెక్స్ట్ డే ఇంకా మేము రాగి సరి చేసుకొని తినొచ్చు అని చెప్పేసి బియ్యం అవి కొంచెం ఎక్కువ చేశాను అనమాట. నెక్స్ట్ డే బ్రేక్ఫాస్ట్కి బాగుంటుంది రాగి జావలాగా చేసుకుంటే. ఇది ఈరోజు లంచ్, రాగి సంగటి, తోటకూర ఫ్రై అండ్ పచ్చడి. పిల్లల కోసం కొంచెం నెయ్యి కూడా వేసాము, స్పైస్ ఉంటుంది కాబట్టి పచ్చడి. అది దాని తర్వాత ఇంకా ఈవినింగ్ స్నాక్స్కి మధ్యాహ్నం తీసుకొచ్చాం కదా వాటర్ మెలను, అది మా వారు ఉండలేక అప్పుడే కట్ చేస్తున్నారు. బట్ అంత పండు అవ్వలేదన్నమాట, లోపల అంత రెడ్గా లేదు. మేబీ ఈ వెరైటీ అంత ఏమో తెలీదు, కొంచెం డిఫరెంట్ టేస్ట్ అనమాట. నార్మల్ కాస్కోలో తెచ్చుకుండే ఆ వాటర్ మెలన్ లాగా లేదు, కొంచెం టేస్ట్ డిఫరెంట్గా ఉంది. అంటే డిఫరెంట్ స్వీట్నెస్ అనమాట. బట్ బాగుంది ఇది కూడా, అంటే మరి అంత పండుగ ఎర్రగా లేకపోయినా టేస్ట్ బాగానే ఉంది. ఫస్ట్ టైం తెచ్చుకున్నాము అక్కడ, ఎప్పుడు కాస్కోలో తెచ్చుకుంటాము. ఇప్పుడు కాస్కో వెళ్ళే టైం లేక ఇంకా ఇమీడియట్గా కావాలని చెప్పి అక్కడ తెచ్చుకున్నాం అనమాట. అండ్ అలాగే పిల్లలు 99 బ్రాంచ్ మార్కెట్ వెళ్ళాం కదా, అక్కడ ఈ మ్యాగీ ప్యాకెట్ చూశారు, ఇవి కావాలని చెప్పారు. ఇది రామెన్ అంట, స్టిర్ ఫ్రై చేసి తినడానికి. మాకు ఎక్కువగా వీడియోస్లో అవి చూపిస్తూ ఉంటారు, చాలా కలర్ఫుల్గా ఉంటాయి, స్పైసీగా అనిపిస్తుంది. బట్ అది ఆర్టిఫిషియల్ కలర్. అవి ఇంకా వీడియోలో ఎక్కడో చూసారో అవి కావాలని చెప్పి పట్టుబట్టారనమాట. ఇంకా అవి సరేలే ట్రై చేద్దామని చెప్పి ఒక ప్యాకెట్ తీసుకొచ్చాము. దాంట్లో మనకి సాస్ ఉంటుంది, టొమాటో పాస్తా సాస్ అండ్ ఒక పౌడర్, చీజ్ పౌడర్ ఏమో. సో అది వేస్తే మనకి కలర్ వస్తుంది. బట్ ఐ డోంట్ సజెస్ట్ అనమాట ఇది, ఎందుకంటే ఊరికి ఏదో ట్రై చేస్తారంటే తీసుకొచ్చాం కాబట్టి. బట్ పిల్లలకి రెగ్యులర్గా పట్టడం అంత మంచిది కాదు. టేస్ట్ చూసి చెప్పు ఒకసారి. ఎక్కువ తినమా, కొంచెం ఎక్కువ తింటే తెలుస్తుంది నీకు టేస్ట్. బాగుందా? I want to try now. స్పైసీయా? Gosh. ఇంక అంత స్పైసీ అయితే ఆరుష్ అసలు తినలేడులే. ఓ ఆర్టిఫిషియల్ కలర్ అన్నారు, స్పైస్ కూడా ఉందా? Tastes really good. Don't put a lot. That's way too much, bro. Oh my god. No. ఎట్లుందిరా? Bro, he eats hot Cheetos better than me. Of course he's gonna like this. గుడ్డి Fine. వాళ్ళిద్దరికి పెద్దగా నచ్చలేదు. ఇంకా నెక్స్ట్ టైం నుంచి ఆ సాస్ అయిను నేను జస్ట్ వెజిటబుల్స్ వేసి న్యూడిల్స్ లాగా చేసిస్తాను అని చెప్పేసాను. July 4th కదా, ఫైర్ వర్క్స్ ఉంటే ఇంకా అక్కడికి వచ్చాము. ఇక్కడ రోడ్డు మీద కూర్చొని మరి ఫైర్ వర్క్స్ చూస్తున్నాము.